మన ప్రహరీ బయట ఎడీనియం చెట్టు ఉండింది కదా, అదైతే ఎంత లావ్ అయిపోయిందో చూడండి. దాని ఏరు వల్ల ఈ అరుగుకి క్రాక్స్ వచ్చేసాయి అనమాట. ఎట్లాగో ఏరు ప్రహరీ సైడ్ వెళ్ళలేదు, లేదంటే ప్రహరీ కూడా క్రాక్ వచ్చి ఉండేది. చూడండి ఎంత పొడుగున క్రాక్ వచ్చేసిందో. ఇంకా దీన్ని తీయక తప్పలేదు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఇంకా మా వాళ్ళు ఎవరైనా చూసారంటే నన్ను ఇంకా మరీ విపరీతంగా ఏడిపించేస్తారు. ఇంకా కంట్రోల్ చేసుకొని దీన్ని తీసేస్తుంటే చాలా బాధ అనిపించింది. చూడండి ఎంత లావుగా ఉందో. అయినా కూడా మన గార్డెన్లో దీన్ని అయితే నాటుదాము, కొమ్మలో బతుకుతాయి. ఇది అంత ఈజీగా చనిపోయే ప్లాంట్ కాదు, ఇది బాగుంటుంది. ఇంకా పడేయడం ఇష్టం లేక పై కొమ్మలన్నీ కట్ చేశాను. కానీ ఇదైతే ఇప్పుడు మన గార్డెన్లో నాటిస్తానన్నమాట. ఎవరినైనా చూసి బాగా గుంతతో ఇచ్చి నాటిస్తాను. అస్సలు చూడండి, ఇలా చూస్తుంటే ఏటో మహావృక్షం ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. అస్సలు వాకిటి ముందైతే బోసిపోయినట్టు అయిపోయింది. ఏం చేస్తాం, కొన్ని తప్పదు. నాటేటప్పుడు ఉన్న ఆనందం తీసేసేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది.